హాయ్ హలో ఫ్రెండ్స్. జిలేబీ బయట దొరికే విధంగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, జిలేబీలు ఎంత గుల్లగా, ఎంత జ్యూసీగా, ఎంత స్మూత్గా, చూడండి ఎంత జ్యూసీగా వస్తుందో. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అసలు రాని వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే బాగా పర్ఫెక్ట్గా చేస్తారు. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ మనం ఎందుకు వేస్తామంటే 3 డేస్ 4 డేస్ అయినా కానీ జిలేబీలు బాగా క్రిస్పీగా రావడం కోసము కార్న్ఫ్లవర్ వాడతాము. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్లకైనా కానీ చిటికెడు సాల్ట్ పడితే టేస్ట్ బాగా వస్తుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది బాగా గుల్లగా రావడం కోసం వేసుకుంటాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కానీ బబుల్స్ అనేటివి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్న విధంగా కిందకి జారుతూ ఉండాలి. ఎక్కువ పలచగా లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది మనం తయారు చేసుకోవాలి. అంతా తయారైన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం తీసుకొని ఆ పెనంలోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న కప్పుతోనే 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మనకి తీగ పాకం అవసరం ఏం లేదు, చక్కెర అంతా కరగాల. చక్కెర బాగా కరిగే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. కరిగేంత వరకు చక్కెర అంతా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చక్కెర బాగా కరిగేంత వరకు స్టవ్ని హైలోకి మీడియంలోకి మేనేజ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. మనకి జిలేబీల కోసం తీగ పాకం ఏం అవసరం లేదు. గులాబ్ జామ్ కోసం మనం తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే సరిపోతుంది. జిలేబీల కోసం నేను చూపిస్తున్న విధంగా జస్ట్ స్టిక్కీగా ఈ విధంగా అయితే చాలు. నేను చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఈ పాకంలోకి సగం నిమ్మకాయను పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటామంటే పాకం గట్టి పడకుండా ఉండడం కోసము. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలోకి కొంచెం సోడా పొడి, స్పూన్ నిమ్మరసం వేసి పిండుకోవాలి. పాల ప్యాకెట్లకు కానీ ఇలాంటి కవర్స్లకు కానీ కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. లేదంటే మనం వాటర్ బాటిల్కి కానీ జ్యూస్ బాటిల్స్కి కానీ ఇలా క్యాప్కి హోల్ పెట్టుకొని కడ్డీతో ఆ హోల్ చూపిస్తుంది కదా, అది చిన్నగా పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకొని మీడియంలోనే పెట్టుకొని స్టవ్ని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. జిలేబీల మిశ్రమాన్ని నేను ఇంతకుముందు హోల్ పెట్టుకున్న బాటిల్లోకి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేయాలి ఆయిల్లోకి.
స్టవ్ మీడియంలోనే పెట్టుకొని జిలేబీని టర్న్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టుకున్న పాకంలోకి, చక్కెర పాకంలోకి, అది సిరప్లోకి వేసుకోవాలండి. ఇలా చక్కెర పాకంలోకి వేయాలి. బాగా పాకంతా పట్టించాలి, సిరప్ అంతా. ఈ జిలేబీని షుగర్ సిరప్లో ఒక 15 సెకండ్స్ పెట్టి తీసేయాలి. చూడండి, బయట కొన్న విధంగానే వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.